శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం రామాయణం చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 127వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 128వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి గోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఎక్కడి దాకా వచ్చాం మనం? భరద్వాజాశ్రమం దాకా వచ్చాం కదా. రాముడితో పాటు మనం కూడా వచ్చేసాం భరద్వాజుడి ఆశ్రమానికి. రాముడు అప్పుడు అయోధ్యను గురించి ఆలోచించాడు. మళ్ళీ హనుమంతుడిని చూసి వెంటనే నువ్వు ముందుగా అయోధ్యకు వెళ్ళి అక్కడ అందరి కుశలాలు తెలుసుకురా. ముందుగా ఎక్కడికి పోతావంటే శృంగిబేరిపురం వెళ్ళు. అక్కడ గుహుణ్ణి చూడు. నువ్వు మొట్టమొదటిగా నా కుశలని చెప్పు అతనికి, గుహుడికి. ఎవరైనా కొండరాజు కదా. నా క్షేమం తెలుసుకొని పరమానంద పడతాడు అతను. అలానే అతను నీకు అయోధ్యకు పోవడానికి దారి కూడా చూపిస్తాడు. ఎలా అయోధ్యకు వెళ్ళాలో చెప్తాడు. భరతుని వృత్తాంతం అంతా నీకు చెప్తాడు. అప్పుడు నువ్వు భరతుడి దగ్గరికి వెళ్ళు. భరతుడు ఎక్కడున్నాడో చెప్తాడు. అక్కడికి వెళ్ళు. నేను, నా భార్య, నా తమ్ముడు లక్ష్మణుడు కుశలంగా ఉన్నామని అతనితో చెప్పు. నేను కృతార్థుణ్ణయ్యానని కూడా చెప్పు. రావణాసురుడు బలవంతంగా నా భార్యను అపహరించుకుపోవడం, ఆ తర్వాత సుగ్రీవుణ్ణి కలుసుకుంటాం, వాళ్ళని సంహరించి వేయడం, సీతాదేవి కోసం మీరందరూ కూడాను వెతకడం, ఆ తర్వాత సముద్రాన్ని లంఘించడం, నువ్వు సీతాదేవిని చూసి రావడం, మరి ఆ తర్వాత మనమందరం సముద్ర తీరానికి పోవడం, నాకు సముద్రుడు దర్శనం ఇవ్వడం, మీరందరూ సముద్రానికి సేతు కట్టడం. మరి అలానే రావణాసురుణ్ణి నేను సంహారం చేయడం, కొట్టాతో వచ్చా. రామాయణం మనం ఇప్పుడు 3 రోజుల నుంచి ప్రతి సర్గలో కూడా చదువుకున్నాం ఇదే కదా. ఏదో సందర్భంలో గత చరిత్ర అంతా చెప్తున్నాడు రాముడు. తర్వాత దేవేంద్రుడు, బ్రహ్మ, వరుణుడు వీళ్ళందరూ రావడం, నాకు వరాలు ఇవ్వడం, అలానే నా తండ్రి దశరథుడు కూడా స్వర్గాన్ని నుంచి నన్ను చూడటానికి రావడం. వచ్చాడు కదా, చెప్పుకున్నాం కదా కదా. అలానే నేను వస్తూ ఉన్నానని చెప్పు. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత విభీషణుని, సుగ్రీవుణ్ణి, వాళ్ళ పరివారాలను తీసుకొని నేను వస్తున్నానన్న సంగతి కూడా భరతుడితోటి ముందుగా వెళ్ళి చెప్పు. అంతే కదా. ఇప్పుడు భరతుడే రాజు కదా. అక్కడ రాజును ఒక్కసారిగా వెళ్ళటం తప్పు. ఒక దూతను పంపించాలి, ముందుగా పర్మిషన్ అడగాలి కదా కదా. ఎంత తమ్ముడైనా ఇప్పుడు రాజు అక్కడ ఆయన. అది వినగానే భరతుడు ముఖ వైఖరి ఒకసారి చూడు ఎలా ఉంటుంది. ఆయన సంతోషంగా ఉన్నాడా, లేకపోతే నేను రావటం ఇష్టం ఉందా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి అలా మనోగతాన్ని కనిపెట్టు. హనుమంతుడు ఎక్స్పర్ట్ కదా అందులో. కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పు. చాలా బలవంతులైన స్నేహితుల్ని వెంట పెట్టుకొని వస్తున్నాడు అని కూడా చెప్పు. అప్పుడు మళ్ళీ చూడు ముఖం. అంటే ఏంటి అర్థం? అతడు నాకు రాజ్యాన్ని అప్పగిస్తాడో లేదో అని ఇవి కూడా చెప్పు. నయానా భయాన అంటారు కదా, భయం కూడా పెట్టు కాస్త. ఏంటి, నా వెంబడ చాలా బలవంతులు ఉన్నారని కూడా చెప్పు. బలమైన మిత్రులు నా పక్కన వస్తున్నారని కూడా చెప్పు. ఎందుకంటే ఎన్నో రాజ్య సుఖాలు అనుభవించేవాడికి ఒక్కసారి రాజ్యం అప్పగిప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఓ హనుమంతుడా, భరతుడి అభిప్రాయం తెలుసుకో. అతని ప్రయత్నాలు ఏమిటో కూడా తెలుసుకో. ఆ తర్వాత మేము ఇక్కడి నుండి
ఎక్కువ దూరం రాకముందే నువ్వు వచ్చి మమ్మల్ని కలుసుకో. ఒకవేళ నేనే రాజ్యం ఏలతాను అని అతని మనసులో ఉన్నదని నీకు తెలిస్తే నాకు చెప్పు, నాకు ఈ రాజ్యం అక్కర్లా, నేను వెళ్ళిపోతాను మళ్ళీ అడవులకి. వెంటనే ఆజ్ఞ శిరసావహించాడు హనుమంతుడు. ప్రయాణం అయ్యాడు. కపి రూపం వదిలేశాడు, మనుష్య రూపం ధరించాడు. కామరూపులు కదా ఈ మహానుభావుడు, వానరుడు కదా. పైకి ఎగిరాడు. తన తండ్రి వాయుదేవుడు సంచరించి ఆకాశ మార్గాన పోయి మంగళకరము మహాసర్పాలకు వాసస్థానం అయిన గంగా యమున మధ్యప్రదేశంలో దాటి శృంగిబేరిపురం చేరాడు. గుహుణ్ణి చూచాడు. ఓ నిషాదురా, నీ స్నేహితుడైన రాముడు సీతాలక్ష్మణ సహితంగా కుశలంగా ఉన్నాడు. ఈనాడు పంచమి తిథి. చూసారా మళ్ళీ, ఈనాడు మనకు పంచమే, అందులో వసంత పంచమి కదా. భరద్వాజ మహర్షి కోరినందువల్ల ఈ రాత్రంతా కూడా ఆ మహర్షి ఆశ్రమంలోనే గడిపాడు ఆయన. రాముడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు చెప్తున్నాడు హనుమంతుడు. ఎక్కడున్నాడు? ఈ రాత్రి అక్కడ గడిపాడు. ఆ మహర్షి అనుజ్ఞతో రేపు ఉదయం బయలుదేరతాడు అని ఎవరికి చెప్తున్నాడు? గుహుడికి. ఇంకా నువ్వు త్వరలో నీ స్నేహితుడు రాముని చూస్తావయ్యా. అప్పుడు పరమ సంతోషంతో దేహం పులకరెత్తిపోయింది గుహుడికి. ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరాట, అంటే పెద్దగా గంతేశాడు అనమాట. ఆ తర్వాత హనుమంతుడు కూడా తనకు అప్పగించిన పని కొంత పూర్తయింది కదా. ఈయన దాకా వచ్చాడుగా శృంగిబేరిపురానికి. ఈయన కూడా పెద్ద గంతేసి ఆకాశానికి ఎరిగి ఆకాశ మార్గంలో పోతూ పరశురామ తీర్థాన్ని, వాలుకి నదిని, గోమతి నదిని, భయంకరమైన సాలవరాన్ని, సస్య సమృద్ధంగా ఉన్న జనపదాలని, ఆ జనపదాల్లో ఉన్న వేల కొద్ది ప్రజల్ని చూస్తూ పోయి నందిగ్రామ సమీపం చేరాడు. అక్కడ ఉద్యానవనాల్లో వృద్ధులు స్త్రీలు తమ తమ బిడ్డలతో విహరించడం చూశాడు. విరగబూసిన చెట్లతోటి లతలతోటి ఆ ఉద్యానవనాలన్నీ కూడా దేవేంద్రుడి యొక్క నందనోద్యానవనం లాగా ఉన్నాయి. కుబేరుడి యొక్క చైత్ర రథం వనం లాగా ఉన్నాయి అవన్నీ కూడా. అక్కడి నుంచి ఇంకా ఎంత దూరం ఉందయ్యా నందిగ్రామానికి? అయోధ్య అంటే క్రోస్ దూరం. క్రోస్ అంటే 2 మైళ్ళు. ఆ నందిగ్రామంలో భరతుడు నివసిస్తూ ఉన్న ఆశ్రమ పదానికి హనుమంతుడు చేరుకున్నాడు. అక్కడ మరి ఆయన ఎట్లా ఉన్నాడు? భరతుడు ఎంతో తపోనిష్టతో వల్కలాలు కట్టుకొని, కృష్ణాజనం కప్పుకొని, దిగులుతో చిక్కిపోయి, తల నిండా జడలు పెరిగి, ఒంటి నిండా మురికి పట్టి, తన అన్న రాముణ్ణి గురించిన దుఃఖంతో బాధపడుతూ, ఫలమూలాలే తింటూ, దేహేంద్రియాలను నిగ్రహించి, ధర్మానుష్ఠానంతో, వాంగ్ నియమముతో, మనో నియమముతో బ్రహ్మరిషిలాగా తేజరిల్లుతూ రాముని పాదుకలను ముందు పెట్టుకొని రాజ్యం ఏలుతూ చతుర్వర్ణాల వారికి ఏ ఇబ్బంది కలగకుండా కాపాడుతూ పరిశుద్ధులైన అమాత్యులతోటి, పురోహితులతోటి, సేనాధ్యక్షులతోటి ఉంటూ ఉన్న భరతుణ్ణి హనుమంతుడు చూశాడు. వాల్మీకి ఒక్కడి కూడా వదలడు, వివరంగా చెప్తాడు. చూశాడు అంటే పోతుంది. ఎటువంటి వాడిని చూశాడు? ఇటువంటి వాడిని చూశాడు భరతుని. మంత్రులు మొదలైన అయోధ్య పౌరముఖ్యులందరూ కూడా పరమధార్మికులు. రాజపుత్రుడు భరతుడు వల్కలాజనాలు ధరించినందువల్ల వారందరూ కూడా వాళ్ళ వస్త్రాలు విడిచి వాళ్ళు కూడా వల్కలు ధరించారు. అంటే అదే వేషం. వనవాస దీక్షలో రాముడు ఏ వేషంలో ఉన్నారో ఆ వేషంలో కూడా ఉన్నారు వాళ్ళందరూ. హనుమంతుడు వెంటనే చేతులు జోడించి నమస్కరించాడు భరతుడికి. దేవా, ఎవరి కోసం నువ్వు దుఃఖపడుతున్నావో ఆ రాముడు నీ అన్న కుశలంగా ఉన్నాడయ్యా. నీ కుశలం అడగమని నన్ను పంపించాడు. నిన్ను సంతోషపెట్టి తన వృత్తాంతం చెప్పమని చెప్పాడు. ఇప్పుడు నువ్వు దారుణమైన నీ దుఃఖాన్ని వదిలిపెట్టు. మీ అన్న క్షేమంగా ఉన్నాడు. ఈ ముహూర్తంలోనే నువ్వు అన్నను కలుసుకున్నట్టుగా భావించు. నువ్వు రావణాసుర సంహారం చేశాడు మీ అన్న. మైథిలిని తెచ్చుకున్నాడు. పరిపూర్ణ మనోరథుడయ్యాడు.
మిత్రుల్ని వెంటబెట్టుకొని వస్తున్నాడు. దేవేంద్రుడి వెంట శచీదేవిలాగా ఆ రామప్రభు వెంట ఆ పరమ యశస్విని సీతాదేవి వస్తూ ఉన్నది. వారి వెంట మరి నీ తమ్ముడు లక్ష్మణుడు. మనం ఏమంటాం? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటాం. కాదు, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు. రాముడు తర్వాత పెద్దవాడు భరతుడే. అర్థమైందా? లక్ష్మణుడు చిన్న. కాబట్టి నీ తమ్ముడు లక్ష్మణుడు కూడా వస్తున్నాడయ్యా. ఈ మాటలు విని చాలా సంతోషం అతిశయించింది ఆయన ముఖంలో. తటాలను ముందు పడిపోయాట. ఏంటి, ఎక్కువ సంతోషం వచ్చినా కూడా మూర్ఛ వస్తుందిట. అలా మూర్ఛ వచ్చిందిట ఆయన. ఒక ముహూర్తం తర్వాత తెప్పరిల్లాడు. స్వస్థ చిత్తంతో హనుమంతుడిని చూశాడు. గబుక్కున కౌగిలించుకున్నాడు హనుమంతుడిని. సంతోషంతో ఆనంద భాష్పాలన్నీ కూడాను నిండిన కళ్ళతోటి ఆ నీళ్లన్నీ కూడా కౌగిలించుకున్నప్పుడు హనుమంతుడిని తడిపేసినాయిట భరతుడు వదిలేన ఆనంద భాష్పాలు. ఓ ప్రసన్నుడా, నీవెవరవయ్యా? నువ్వు దేవుడివా మనుషుడివా? నా మీద ఎంతో దయతో ఇక్కడికి వచ్చావు నువ్వు. నాకు ఎంత పరమ సంతోష వార్త చెప్పావయ్యా నువ్వు. ఇందుకు నీకు 1,00,000 గోవుల్ని 100 గ్రామాలని కానుకగా ఇచ్చేస్తున్నా. ఇంతేకాదు, చక్కని కుండలాలతో బంగారు వన్నెతో చంద్రబింబాల వంటి ముఖాలతో ఉండే సర్వాభరణ సంపన్నలను శుభాచారాలను కులశీలవత్తులను 16 మంది కన్యలను కూడా నీకు భారీగా ఇస్తున్నా అని చెప్పాడు. అంటే రాజుకు సంతోషం వస్తే ఇన్ని బహుమతులు ఇచ్చేస్తాడనమాట ఒక్కసారిగా. భరతుడు సంతోషంతో అలా ఒప్పొంగిపోయాడు. రాముడి యొక్క ఆగమన వార్త విని హనుమంతుడిని చూచి భరతుడు ఇంకా ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. అది మనం రేపు 129వ సర్గలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.